ఉంటే నన్ను బండిలో తీసుకుని వెళ్ళిపోయారు బండి చెరువు దగ్గరికి. చెప్పలేదు ఎందుకు అంటే అక్కడ ఏదో ఉందమ్మా ఒకసారి చూడండి. తీరా అక్కడికి వెళ్తే అది పాప 2 గోను సంచుల మీద దాన్ని పడుకోబెట్టారు. ఆఫ్టర్ దట్ నేను కొలాప్స్డ్. అప్పుడు కూడా నాకు ఏంటంటే దాన్ని చూసిన తర్వాత కూడా నమ్మకం అది కాదేమో, ఎక్కడో ఉండే ఉంటుంది, అది కాదేమో అని నాకు. కానీ తెలిసిపోతుంది మదర్ని కదా. ताज्जुब की बात मुझे तब हुआ जब ये मैसेज मिलने के बाद बंजारा हिल्स में कोई एनजीओ उसके वॉलंटियर्स आके यहाँ पे खुद नाले में उतर के सर्च करते हैं, तो डिजास्टर मैनेजमेंट टीम की ज़रूरत क्या है? अगर वो लोग काम कर ही नहीं सकते तो उनको रखने की ज़रूरत क्या है? वो अगर मेरी बच्ची ना होके किसी हाई प्रोफाइल इंसान की बच्ची होती तो शायद शाम को ही सारा काम हो जाता। लाइट नहीं भी है तो फ्लैश लाइट, जनरेटर वैन अरेंज करके भी वो सर्च ऑपरेशन होता। लेकिन क्योंकि वो एक आम आदमी का बच्चा है, क्या होगा, ज़्यादा से ज़्यादा 2 वोट कम होगा, इस हिसाब से वो लोग छोड़ दिए। तो मेरे हिसाब से वो सिर्फ एक ही है, गवर्नमेंट की नेग्लिजेंसी। गवर्नमेंट अगर सही होता, गवर्नमेंट को अगर आम जनता की फिक्र होता तो ये सारी बात होती नहीं। थोड़े दिन पहले न्यूज़ में आया कि चीफ मिनिस्टर की कुत्ता मर गया तो डॉक्टर के ऊपर केस हुआ। ठीक है, गांव में पेड़ मर गया, सरपंच उसका जिम्मेदार है, कुत्ता मर गया, डॉक्टर उसका जिम्मेदार है, एक बच्ची मर गई, उसके जिम्मेदार कौन है? సో ప్రాబ్లం ఎవరిది? ఆడుకోవడానికి పంపించిన పేరెంట్స్దా? లేదు, ట్యాక్సెస్ టైం టు టైం పే చేయించుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అరేంజ్ ఇంక ఏ పిల్లలు పడకూడదు అంతే. మా అమ్మాయే లాస్ట్, ఇంకా ఏ పిల్లలు పడద్దు, చాలు. నమస్తే. ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఇష్యూ సమాజంలో జరిగినప్పుడు, ఏదైనా ఒక దారుణం సంఘటన జరిగినప్పుడు దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జనరల్గా మీడియాలో కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని 1-2 రోజులు నడిపించడం, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేసే పరిస్థితి కనిపిస్తోంది. సో అలాంటి ఒక సంఘటన సుమేధ ఘటన. లాస్ట్ ఇయర్ మనకు తెలుసు 2020 సెప్టెంబర్ 19వ తేదీన 12 ఏళ్ల సుమేధ మల్కాజ్గిరి, నేరేడ్మెట్, దీన్ దయాల్ నగర్లో నాలాలో పడిపోయి దుర్మరణం పాలయ్యారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం, మంత్రి కారణం, ఎమ్మెల్యే కారణం, మేయర్ కారణం. వాళ్ళే బాధ్యత వహించాలంటూ ఆ కుటుంబం న్యాయ పోరాటం చేస్తోంది ఒక సంవత్సర కాలంగా, 11 నెలల కాలంగా. దీని మీద తొలి వెలుగు వరుస డిబేట్స్ చేస్తూనే ఉంది. ఆ బాధితుల ఇష్యూని ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న హయత్ నగర్, సాహెబ్ నగర్లో
ఇద్దరు జిహెచ్ఎంసీ కార్మికులు, ప్రైవేట్ కార్మికులు నాలాలో దిగి చట్టాన్ని ఉల్లంఘించి పని చేయించుకుని ఆ కార్మికుల ప్రాణాలకి కారణమైంది ప్రభుత్వం. చివరికి ఆ బాధితులకు ఏమైనా న్యాయం చేయండి అంటే ఒక 10 లక్షలు 15 లక్షలు ముఖాన పడేసి ఇంతకు మించి మేము ఏం చేయగలము, ఇంతకు మించి ఏం చేయలేము, ఇచ్చిందే ఎక్కువ అని మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కసారి మనం లెక్కలు తీసుకుంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందంటే 2010 నుంచి 2021 ఈ రోజు వరకు దాదాపు 40కి పైగా కేసులు హైదరాబాద్లో బయటపడ్డాయి. అంటే నాలాలో పడిపోయి చనిపోయిన వాళ్ళు దాదాపు 38-39 మంది ఉంటే ఒకరిద్దరు మాత్రమే సేవ్ అయ్యారు. ఇక 2014 నుంచి అయితే పరిస్థితి ఇంకా దారుణం. 2000 స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈ కుటుంబం గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే జిహెచ్ఎంసీ ద్వారా జర్నలిస్టుల ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకొని రిపోర్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉన్నారు. దాదాపు 2014 నవంబర్ 13 నుంచి స్టార్ట్ చేస్తే ఇవాటి వరకు దాదాపు ఒక 40 కేసులు హైదరాబాద్లో నాలాలో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. సంవత్సరానికి 6 నుంచి 7 మనకి కనబడుతున్న లెక్కలు ఇవి. కనబడని లెక్కలు, చనిపోయి బయటకి రాని లెక్కలు ఎన్ని ఉన్నాయంటే ఇక మనకు ఎవరికి తెలియదు. ఒకవైపున హైదరాబాద్ విశ్వనగరము, హైదరాబాద్ని డల్లాస్ చేశామని మాట్లాడుతున్న నాయకులు ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితిని మార్చేశారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2014కి ముందు సంవత్సరానికి 1 ఘటన 2 ఘటనలు జరిగితే 14 నుంచి ప్రతి సంవత్సరం 6 నుంచి 7 ఘటనలు కేవలం మనకు కనబడుతున్నవే, గూగుల్లోనో లేకపోతే మనకు టీవీలో వచ్చిన వార్తలే కనబడుతున్నాయి. సో పరిస్థితి ఇంత సీరియస్గా ఉంది. సుమేధ మరణం తర్వాత కుటుంబం చేయని న్యాయ పోరాటం లేదు. అతి భయంకరంగా వాళ్ళు కాళ్లకు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళు ఎవరికైతే కంప్లైంట్ చేశారో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో, జస్ట్ సుమేధ మరణానికి సంబంధించిన మిస్సింగ్ అని ఒక ఎఫ్ఐఆర్ తప్పితే వీళ్ళు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో, కేటీఆర్ మీద, లోకల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీద, మేయర్ బొంతు రామ్మోహన్ మీద, జోనల్ కమిషనర్ మీద, జిహెచ్ఎంసీ మీద కేసులు పెట్టారు. వీళ్ళు పెట్టిన కంప్లైంట్ కాపీని ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదు. గతంలో గవర్నర్ కూడా దీన్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, అసలు బాధ్యులు వీళ్ళే అని ఆ కుటుంబం పోరాటం చేస్తోంది. సో మీరు ఒకవేళ ఆ రోజు ఘటన వదిలేద్దాం, ఆ తర్వాత ఏమైనా పరిస్థితిలో మార్పు వచ్చిందా, మీరేమైనా దాని నుంచి ఏమైనా గుణపాఠం నేర్చుకున్నారా అంటే ఇవిగో లెక్కలు. ప్రతి సంవత్సరం 6-7 నాలాల్లో పడి చనిపోతూనే ఉన్నారు, మొన్నటి సాహెబ్ నగర్ ఘటన వరకు. సో ఈ కుటుంబానికి ఈ ప్రభుత్వము, పోలీస్ స్టేషన్ వాళ్ళు ఛార్జ్షీట్లో పెట్టింది ఏంటి అంటే ఇది యాక్సిడెంటల్ డెత్ అని అంటున్నారు. యాక్సిడెంటల్ డెత్ అని అంటున్నారు, ప్రమాదవశాత్తు పడిపోయింది అని అంటున్నారు. ప్రమాదవశాత్తు అంటే నాలాలన్నీ ఓపెన్ చేసి రోడ్డు పక్కన అటు ఇటుగా ఉన్నవి ఓపెన్ చేసి మీరు పడొద్దు, ఒకవేళ అందులో పడితే యాక్సిడెంటల్ అంటే ప్రభుత్వం ప్రజల నుంచి ఎందుకు ట్యాక్స్లు వసూలు చేస్తుంది, ఇంటి పన్నులు ఎందుకు వసూలు చేస్తుంది, రోడ్ ట్యాక్స్లు ఎందుకు వసూలు చేస్తుంది? దీనికి సమాధానం చెప్పాలి కదా. దీన్ని యాక్సిడెంటల్ డెత్గా ఎట్లా రాస్తారని వీళ్ళు న్యాయ పోరాటానికి దిగారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మరి ఎందుకు ఈ మంత్రి మీద, ఎమ్మెల్యే మీద ఎందుకు కేసులు నమోదు చేయరు? వాళ్ళు కాదా బాధ్యులు? మీరు అధికారంలో కదా ఉన్నది. చాలా సింపుల్గా వీళ్ళు వీడియో చూసిన తర్వాత అనుకుంటారు ఇది కావాలని ఎమ్మెల్యే మీదనో ఇంకొకరి మీదనో రెచ్చగొడుతున్నారు ఇది అని అనుకోవచ్చు మల్కాజ్గిరిలో ఉన్న నాయకులు. కానీ ఈ సమస్య కోసం, ఇలాంటి సమస్యల్ని పరిష్కరించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ ఎపిసోడ్స్ కంటిన్యూగా సీరియల్ ఎపిసోడ్స్ లాగా ఈ సుమేధ మరణం తర్వాత ఇలా మరణాలు ఆగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తుంది తొలి వెలుగు. సో ఆ కుటుంబం కూడా అదే రకంగా ఫైట్ చేస్తుంది. నాతో పాటు సుమేధ తల్లి సుకన్య గారు ఉన్నారు. నమస్తే అండి సుకన్య గారు. నమస్తే. సో ఎంతవరకు వచ్చింది మీ పోరాటం? మా పోరాటం ఇంకా కోర్టు దాకా వెళ్ళిందండి. డాక్యుమెంట్స్ తీసుకుని నెక్స్ట్ ప్రొసీజర్కి మేము ప్రిపేర్ అవుతున్నాము. ఒకటి అడ్వకేట్ త్రూ ఒకటి చేస్తాము, నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చినా బ్యాక్ అయ్యే స్టేజ్ అయితే లేదు. ఇంకొకటి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు మీరు అన్నట్టు పర్టికులర్గా ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే వీళ్ళని బాధ్యులను చేస్తున్నామని ఒక క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు మొన్న బోయిన్పల్లిలో జరిగింది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్కి కాంట్రాక్టర్ బాధ్యుడు అన్నాడు. మరి కాంట్రాక్టర్ని జిహెచ్ఎంసీ పిలిచి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ బాధ్యత కదా కాంట్రాక్టర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం. కాంట్రాక్టర్ది పాజిటివ్ నెగిటివ్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఎలా ఒక సింగిల్ కాంట్రాక్టర్ మీద బాధ్యత పడేసి మీరు చేతులు దులిపేసుకుంటారు? సాహెబ్ నగర్లో కూడా ఇప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్స్ ఎవరికో షోకాజ్ నోటీసులు వచ్చినాయన్నారు, లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ మీద ఇస్తున్నారు. సో సెలక్షన్ కమిటీస్ మీకు ఉండవా? సెలక్షన్ క్రైటీరియా ఏంటి మరి? మీ ఇంజనీర్స్ది, మీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ది, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫాలో అవ్వరా? ఎంతమంది క్యాపబుల్ ఇంజనీర్స్ బయట తిరగట్లేదు?
అంటే జిహెచ్ఎంసీకి టెక్నాలజీ లేదా, అట్లీస్ట్ సెలక్షన్ క్యాపబిలిటీ వాళ్ళకి లేదా? నా క్వశ్చన్ అదే. ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు సుమేధ కేసు విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి, సిస్టమ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? సిస్టమ్ సింపుల్గా ఒక్కటే చెప్తోందండి, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీస్ ఏమో ఎందుకు వెళ్ళింది మీ అమ్మాయి బయటికి అన్న క్వశ్చన్ ఒకటి రేస్ చేస్తాయి. కొంచెం హై లెవెల్ పొలిటీషియన్స్, పోలీస్ ఈ లెవెల్ ఏంటంటే మున్సిపల్ మినిస్టర్ పేరు తీసేయండి, నెక్స్ట్ ప్రాసెస్ మేము చేస్తామంటారు. లేదు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం తర్వాత ఆయన పేరు యాడ్ చేసుకోండి అంటారు. ఎవరిని నమ్మాలి? లీగల్ సిస్టమ్ని నేను ఏ రకంగా నమ్మాలి? ఒకటే క్వశ్చన్ నాది. మున్సిపల్ మినిస్టర్ పేరు నేను తీసేస్తాను, ఎమ్మెల్యే అంటాడు నాకు మినిస్ట్రీ నుంచి నాకు ఫండ్స్ లేవు ఇక్కడ చేయడానికి అంటాడు, అప్పుడు ఎవరిని బాధ్యత చేయాలి నేను? నెక్స్ట్ స్టేజ్ ఎవరిది మరి? అంతే కదా. వర్కింగ్ ఇన్స్పెక్టర్ అంటాడు నా పైన ఎంప్లాయీ నాకు నా సుపీరియర్ నాకు ఆర్డర్ ఇవ్వలేదు నాకు తెలియదు అంటాడు ఇన్ఫర్మేషన్, ఆ పైన ఎంప్లాయీ ఇంకోటి ఏదో చెప్తాడు. అల్టిమేట్గా వెళ్ళేది ఎక్కడ? మినిస్టరే కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఫేసే కదా అందరూ చూసి ఓట్లేసేది. నేను చేశానని మాట్లాడతాడు. ఇలాంటి వాటిలో రెస్పాన్సిబిలిటీ ఆయన ఎందుకు కాదు మరి? క్వశ్చన్ చేశారా మీరు? ఇది ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ ఎట్లా మీరు రిపోర్ట్ ఇచ్చారు? క్వశ్చన్ ఏంటండి, కోర్టులోకి వెళ్ళి నేను క్వశ్చన్ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేశాను. యాక్సిడెంటల్ డెత్తేనమ్మా అది, మేమేం చేయలేము. జిహెచ్ఎంసీ నిజంగా అడుగుతున్నాను, జిహెచ్ఎంసీలో అసలు వాళ్ళ ఏమంటారు బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఆ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు మామూలు మనలాగానే తింటున్నారో ఇంకేమైనా తింటున్నారో తెలియదు, కానీ హెచ్ఆర్సీకి ఇచ్చిన రిపోర్ట్ ఏమో అది స్టామ్ వాటర్ డ్రైన్, నార్మల్ డ్రైనేజ్ది కాదు కాబట్టి మేము ఓపెనే చేసి ఉంచుతాం, ఈవెన్ రైజింగ్ సీజన్ అయినా అది ఓపెన్ ఉంటుందంట. పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అకార్డింగ్ టు జీవో మేము అదే చేసాం. పైగా 99% జిహెచ్ఎంసీ కవర్ చేసింది కానీ లోకల్ రెసిడెన్స్ తీసేశారు. అంటే ఇక్కడ లోకల్ రెసిడెన్స్ మీద వదిలేసి వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. ఏ రకంగా అది కరెక్ట్? ఇద్దరికి రెండు రకాల రిపోర్ట్స్. జిహెచ్ఎంసీలో ఏ ఇంజనీర్ ఏ అఫీషియల్ సైన్ చేసి ఇవ్వగలుగుతున్నాడు అలాగా? ఎవరు అడుగుతారు? ప్రస్తుతం మీరు కోర్టుకి వెళ్ళారా? కోర్టుకి వెళ్ళాను, దీని మీద కౌంటర్ వేశారు. ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నాను. యాక్సిడెంటల్ డెత్ అని ఎలా క్లోజ్ చేస్తారు? ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు, నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. వాళ్ళకి తెలిసి ఆ నాలా ఓపెన్గా వదిలేసినందువల్ల ఆడుకోవడానికి వెళ్ళిన పిల్ల పడింది. అది యాక్సిడెంటల్ ఎలా అవుతుంది? అది బైక్ కిందకి వెళ్ళలేదు, ఏం లేదు. ఒక చిన్నపిల్ల ఆడుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళింది, కార్నర్ నాలా ఓపెన్ ఉన్నప్పుడు వర్షంలో మీరు జారితే పెద్దవాళ్ళైనా పడతారు. అది యాక్సిడెంటల్ ఎలా అవుతుంది? నెగ్లిజెన్సీ అది. సో మీరు 2010 నుంచి రిపోర్ట్ నాకు ఇచ్చారు, 2014 నుంచి అయితే విపరీతమైన కేసులు ఉన్నాయి, నాలాలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో పాప మరణం తర్వాత కూడా ఏం ఆగలేదు కదా, అసలు ఎక్కడ కనీసం చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎక్కడుంది సార్? మన మినిస్టర్స్కి ఖాళీ ఎక్కడ ఉందండి? ఇనాగరేషన్స్లో ఉన్నారు, ఓపెనింగ్స్లో ఉన్నారు, సినిమా హాల్లో ఇనాగరేషన్స్లో ఉన్నారు, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా ఎలక్షన్స్ ఇవి, ప్రతి చిన్న విలేజ్కి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఓపెనింగ్స్లో ఉన్నారు. మన బోయినపల్లి ఇన్సిడెంట్లో ఎవరు వెళ్ళి పలకరించారు వాళ్ళని? జిహెచ్ఎంసీ నుంచి ఎవరు వెళ్ళలేదు. మాన్యువల్ టెస్ట్లో ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళలేదు. కమిషనర్ అయితే కదలరు కదా అసలు. అట్లీస్ట్ వాళ్ళ మానిటరింగ్ కూడా ఉండదు దాని మీద. ఫస్ట్ వాళ్ళ నోట్లోంచి వచ్చేది మా బాధ్యత కాదు. మరి ఎలా చెప్తారు మినిస్టర్స్ వచ్చి? మా అమ్మాయి కేసులో లిటరల్గా శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు మా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. నేను అది ఆన్ రికార్డ్ ఎందుకు లేదు మరి? అది రికార్డ్ మీద తీసుకుని వీళ్ళు ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? మినిస్టర్స్ ఒప్పుకుంటున్నారు కదా 90% చేసాము, 10% చేయలేదు, ఎక్కడో జరుగుతుంది, మా బాధ్యత ఎలా అవుతుంది అంటున్నారు. వీళ్ళందరి మొహాలు చూసి ఎలా ఓట్లేయాలి ప్రజలు? అసలు వీళ్ళందరూ వచ్చి మేం చేసామని ఎలా చెప్పుకుంటున్నారు ఇన్ని డెత్స్ చూస్తున్నప్పుడు? మొన్న సాహెబ్ నగర్లో జరిగిన 2 జిహెచ్ఎంసీ ప్రైవేట్ కార్మికులు చనిపోయిన విషయం కూడా మీరు చూసే ఉంటారు. సో ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా మీ పాప మీకు గుర్తొస్తుంది ఏంది పరిస్థితి అని. ఏమనిపించింది ఆ 2 కార్మికులు చనిపోయినప్పుడు మీకు? లిటరల్గా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి భాష మారితే బాధ వస్తుంది చూసేవాళ్ళకి వినేవాళ్ళకి. ఎందుకులేండి చెప్పండి, అనవసరం భాష కూడా వాళ్ళకి. కానీ ఒక్కటే అడుగుతున్నాను, జిహెచ్ఎంసీకి సెలక్షన్ క్రైటీరియా బేసిక్ సెన్స్ అనేది లేదు. ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ని మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియానే మార్చుకోవాలి. ఇంజనీరింగ్స్ వాళ్ళకి ఎంతవరకు ఏజ్ లిమిట్ ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఎంత అనేది ఏం తెలియదు. నేను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నా, నా దగ్గర నుంచి నా స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్తారు. ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఎంతమంది పిల్లలు, అరౌండ్ 19% పిల్లలు ఉంటారు. జిఆర్ఈ జీమాట్ ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళు ఎంఎస్కి ఎంట్రన్స్కి వెళ్ళలేరు. అలా మన ఇంజనీర్స్కి జిఆర్ఈ జీమాట్ ఎగ్జామ్స్ ఇక్కడ కూడా పెట్టాలి. వీళ్ళకి అసలు కనీసం ఒక రీజన్ చెప్పేటప్పుడు అది లాజికల్లా కాదా అనేది కూడా మాట్లాడరు.
ఆలోచన కూడా ఉండదు. లాజికల్ రీజనింగ్ అనేది మెయిన్ బేసిక్ ఉండాలి వీళ్ళకి, నాలెడ్జ్. వీళ్ళకి అది కూడా లేదు. మాది కాదు, మాకు సంబంధం లేదు, వాడు వెళ్ళాడు, వాడు చేసుకున్నాడు. ఏ అర్ధరాత్రి అండి వెళ్ళి లేబరర్స్ వర్క్ చేస్తారు మీకు? సివేజ్ వర్కర్స్ అయినా రాత్రి 11:30కి 12కి వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఫస్ట్ చెప్పిన రీజన్ అదే కదా, జిహెచ్ఎంసీ మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ తీసుకెళ్ళాడని ఫ్యామిలీ చెప్తుంది. కాంట్రాక్టర్ కూడా నాకు తెలియకుండా వాళ్ళు వెళ్ళారు, ఎవరు వెళ్తారండి? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కూడా కన్సర్న్ మినిస్టర్ మీద కేసు పెట్టాల్సిందే కదా? పెట్టాలి, ఇది క్రిమినల్ అఫెన్స్, పెట్టాలి. నాకు తెలిసి వాళ్ళు కోఆపరేట్ చేస్తే అందులో నేనే ఫస్ట్ పెడతా. యాక్చువల్లీ మా పాపజీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలాసార్లు చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను, నా పాపని కాదు, నా వాళ్ళ పాప, నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే పేరెంట్స్ విల్లింగ్ ఉంటే ఐ విల్ డూ ద సేమ్. నేను అదే పరిస్థితి అదే పని చేసేదాన్ని, నేనే పెట్టేదాన్ని. పేరెంట్స్ విల్లింగ్ ఉండుంటే నా పాప కాబట్టి నేను నా ఫ్రీడమ్తో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. చాలామంది ఈ రోజుకి అంటున్నారు మీకు వచ్చేదేం లేదు, కాంపెన్సేషన్ తీసుకుని బ్యాక్ అవ్వండి, కాంపెన్సేషన్ రాకపోయినా వదిలేండి. అసలు కాంపెన్సేషన్ గురించి ఎవడు మాట్లాడాడు? నాకు జస్టిస్ కావాలి. యాక్సిడెంటల్ కేసు అని నా కూతురు ఎలా క్లోజ్ చేశారు? 11 ఏళ్ల పిల్ల ఆడుకోవడానికి బయటకు వెళ్ళడం ఏంటి, 4 పడడం ఏంటి, పోవడం ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ డ్రైనేజ్లో దొరకడం ఏంటి? కడుపుకు అన్నం తినేవాడికి ఎవరికైనా ఆలోచన ఉండదు ఆ మాట అనేటప్పుడు. 17 గంటలు ఒక ఆడపిల్ల డ్రైనేజ్లో పడుంది అంటే ఆ 17 గంటలు ఫాదర్ కంటే మదర్ 100 రకాలు ఆలోచిస్తుంది. ప్రతి నిమిషం అక్కడ ఏదో జరిగిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను అన్న ఒక ఇది ఉంటుంది. ఎవరికి ఉంది? వీళ్ళల్లో లేడీస్ కూడా ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఎంప్లాయీస్, కార్పొరేటర్స్లో ఉన్నారు. ఎవరికి ఉందా ఆలోచన? ఎంతకాలం ఈ ఫైట్ చేస్తారు మీరు? ఏ న్యాయం కోరుకుంటున్నారు? అట్లీస్ట్ మా అమ్మాయి కేసు అప్పుడు అందరికీ తెలుసు అనుకుంటాను, బొంతు రామ్మోహన్ గారు అన్నారు ఏదో జరిగింది, ఆ అమ్మాయి అందులో పడి చనిపోయేంత ఇది లేదు అని చెప్పేసి. ఫస్ట్ ఆయన బయటికి రావాలి. సైలెంట్గా జిహెచ్ఎంసీ మేయర్షిప్ అయిపోయింది కదా అని ఆయన పక్కకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన బయటికి రావాలి. ఆయన ఫస్ట్ పబ్లిక్లీ అపాలజీ ఇవ్వండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే ఆన్ రికార్డ్ చెప్పాడో అది ఆన్ రికార్డ్ తీసుకుని కన్సర్న్ మినిస్టర్ మీద కేసు ఫైల్ అయ్యేదాకా నేను వెళ్తాను. ఆయన చెప్పిన మాటలే కానీ తర్వాత ఎవిడెన్స్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారండి అది నెగ్లిజెన్స్ వల్లే జరిగింది. కానీ ఆన్ పేపర్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ అగైనెస్ట్లో అయితే మేము చేయలేమమ్మా, కానీ మీరు మీ వేలో వెళ్ళండి, మీకు జస్టిస్ దొరుకుతుందని చెప్తున్నారు. సో నేను చేసే పోరాటం కరెక్టే కదా అలాంటప్పుడు. ఏ వేలో అయినా సరే నేను లీగల్గానే వెళ్తాను. లీగల్గా వెళ్ళి నా కూతురికి జస్టిస్ వచ్చే వరకు, నా కూతురి పేరు మీద మంచి పని జరిగే వరకు నేను ఏ వేలో అయినా సరే నేను వెళ్తాను. టిల్ సుప్రీం కోర్ట్ ఐఎమ్ రెడీ టు గో. ఓకే, లొకేషన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. వర్షం కారణంగా మనం లొకేషన్ చేంజ్ చేసాము. మాట్లాడుతున్నాం సుమేధ తల్లి సుకన్య గారితో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎస్ సుకన్య గారు, మన లాస్ట్ క్వశ్చన్, మొన్నటి సాహెబ్ నగర్ ఇన్సిడెంట్లో 7 days తర్వాత బాడీ దొరికింది. ఐ థింక్ మీ పాప బాడీ కూడా 3-4 days పట్టింది అనుకుంటా. నెక్స్ట్ డే దొరికింది. సో అంటే అప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి, స్టిల్ రెయిన్స్ కంటిన్యూ కాబట్టి అంత సమయం పట్టింది. నిన్న ఇన్సిడెంట్ కూడా జస్ట్ ఒక కొన్ని మీటర్స్ దూరంలోనే బాడీ ఉంది. 7 రోజుల సమయం పట్టింది. అంటే ఎందుకు ఇంత లేట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు దీనిపైన కొంత అవేర్నెస్ ఉంది కాబట్టి, టెక్నికల్ సపోర్ట్ లేకపోవడమే? టెక్నాలజీకి మన వాళ్ళు వాడుకోవడం రాక. యాక్చువల్లీ జిహెచ్ఎంసీ మీద మనకి కేటీఆర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే ఐటీ మున్సిపల్ మినిస్ట్రీ అయింది, అర్బన్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అయింది. ఐటీ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ యాక్చువల్లీ మన మున్సిపల్ మినిస్ట్రీ మీద లేదు. టెక్నాలజీ ఉంది, వాడకం రాదా దాన్ని? లేదా కొత్త సాఫ్ట్వేర్స్ మీరు పెట్టుకోవడం అంటే ఆ టైంలో ఇప్పుడు ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ ఉంటాయంటారు, వాళ్ళు ఆన్ టైంలో ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు? 1200 kilometers వెతికిన వాళ్ళకి 350 meters ఉన్నది ఇంకొక టీం వచ్చి చెప్తే తప్ప వీళ్ళకి ఎలా తెలియకుండా ఉంది? టెక్నాలజీ ఉంది కానీ ఆ టెక్నాలజీ మొన్న నేను వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే కోయంబత్తూరు నుంచి ఏదో సపరేట్ టీం వస్తుంది, డిఫరెంట్ టెక్నాలజీ, అది వాళ్ళు వస్తే చేస్తారు అని. తెలంగాణలో ఎందుకు లేదు? ఐటీ మినిస్ట్రీ, ఐటీ హబ్ అంటాం కదా, తెలంగాణలో ఎందుకు లేదు? మీరు డేటా ఇంటిగ్రేషన్ సెంటర్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ బోల్డని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటున్నారు, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీలో ఎక్కడ ఎందుకు వాడలేకపోతున్నారు? మీరు కొత్త సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఫైండ్ అవుట్ ఎందుకు చేయలేకపోతున్నారు? సింపుల్గా మా పాప ఇన్సిడెంట్లో మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు, లైటింగ్స్ లేవు, ఏం లేవు అన్నారు. మరి ఇక్కడ డే అండ్ నైట్లో వర్క్ చేశారు కదా, ఆఫ్టర్ 7 days బాడీ దొరికింది. సో అది క్యాపబిలిటీ మీకు ఉన్నట్టా లేనట్టా? క్వశ్చన్ ఒక్కటే జిహెచ్ఎంసీని అడగాల్సింది, ఎవరైనా సరే ఒకటే క్వశ్చన్. జిహెచ్ఎంసీ అంటే జస్ట్ ఒక సివిక్ బాడీ అంటారు కానీ మీకు మినిస్ట్రీ దగ్గర నుంచి లేని కాన్సన్ట్రేషన్ లోయర్ ఎంప్లాయీకి ఎక్కడ నుంచి వస్తుందండి? పైన వాళ్ళకి లేకపోతే కింద వాడు కూడా ఈజీగానే తీసుకుంటాడు. సింపుల్. ఒక వర్క్ ఇన్స్పెక్టర్కి తన రెస్పాన్సిబిలిటీ తెలీదా?
అంటే తను సీనియర్ అలా ఉంటాడు కాబట్టి జూనియర్ ఇలాగే ఉంటాడు కదా. ఇప్పుడు మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మా భాష అలాగే ఉంటుంది, గట్టిగా తిట్టలేము, మేము ఈ లాంగ్వేజ్లోనే మాట్లాడగలం. సో మినిస్టర్స్ దగ్గర నుంచి లేని అవేర్నెస్, జిహెచ్ఎంసీలో టెక్నాలజీ ఉండాలి, రెస్క్యూ టీమ్స్ ఇలా ఎఫిషియెంట్గా ఉండాలి. సో అప్పుడు మీ పాప చనిపోయినప్పుడు డిఆర్ఎఫ్ లేదనుకుంటాను, సమ్ ఏదో ఫోర్స్ పెట్టారు. లేదుట. సో ఇప్పుడు డిఆర్ఎఫ్ అని పెట్టారు, కానీ నేను అక్కడికి వెళ్తే వాళ్ళు మొబైల్ ఫోన్లో చూసుకోవడం, పాటలు వినడం ఏదో చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏ టెక్నాలజీ లేదు, వాళ్ళు మాన్యువల్గా పనిచేయడానికి అక్కడ అవకాశం లేదు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేసి మనుషులు చేతులతో తీసి వస్తున్నారు అక్కడ మట్టి. చూసాను, నేను ఫాలో చేశాను న్యూస్. అందుకే అంటున్నాను, మున్సిపల్ మినిస్ట్రీ కానీ లేదా జిహెచ్ఎంసీ మీద అసలు కాన్సన్ట్రేషన్ ఎవరికి లేదు అక్కడ. సో ఇది డెఫినెట్గా ఇన్సిడెంట్ నాకు అయింది కాబట్టి నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది రేస్ చేయాల్సిన క్వశ్చన్. నా క్వశ్చన్ అందరి క్వశ్చన్ కావాలి అన్నదే 11 months నుంచి నేను పాడుతున్నది తపన అనొచ్చు మీరు గట్టిగా మాట్లాడితే. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఇన్ని మంత్స్గా మీరు ఫైట్ చేస్తున్నారు, మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఈ విషయంలో మనం టార్గెట్ అవుతున్నాము, మధ్యలో ఒక ఎలక్షన్ వచ్చిపోయింది, ఆ ఎలక్షన్లలో కూడా మనకి జనాలు దెబ్బ కొట్టారు, జనాలు సరిగ్గా ఓట్లు వేయలేదని అయిన తర్వాత కూడా ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏం లేదు, వాళ్ళలో ఎలాంటి వర్క్స్ విషయంలో మార్పు లేదు కదా. ఇక్కడ ఒక్కడి క్వశ్చన్ నేను అడగనా, జర్నలిస్టుల మీద ఎన్ని జరిగినాయండి? సో జర్నలిస్టులు ఎవరైనా పొలిటికల్ మినిస్టర్ని బాయ్కాట్ చేయగలిగారా? ఇవాళ ఒక జర్నలిస్ట్ మీద కేసు పెడతారు, అదే ఛానల్ జర్నలిస్ట్ రేపు వెళ్ళి వాళ్ళ ప్రెస్ మీట్స్ని కవర్ చేసుకొస్తున్నాడు సక్సెస్ఫుల్గా. ఎలక్షన్స్లో మీరు వెళ్ళి మళ్ళీ కవర్ చేసుకుని వస్తున్నారు. సో సిస్టమ్కి కానీ మినిస్టర్స్కి కానీ పబ్లిక్ గురించో లేదా రిపోర్టర్సో జర్నలిస్టో న్యూస్ ఛానల్స్ మీద గురించి కానీ వాళ్ళకి అసలు భయం, మన భాషలో సింపుల్గా భయం కానీ లేదు. వీళ్ళందరూ మనకి అపోజ్ అయితే మన పరిస్థితి ఏంటి అన్న భయం ఎక్కడుంది? ఎవరికంత ఆలోచన ఉంది? ఏ మినిస్టర్కి ఉంది? గోయింగ్ టు కేటీఆర్ గారు అంటారా, మన ఎమ్మెల్యేస్కే లేని భయం అది ఓపెన్గా. శ్రీనివాస్ యాదవ్ గారు, కమలాగల్ గారు, పొలిటికల్ మినిస్టర్ అందరికీ వాళ్ళ మీద ఒకవైపు పాజిటివ్ నెగిటివ్ వస్తూనే ఉంటాయి, డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ సేమ్ ఛానల్స్ రిపోర్టర్స్ వెళ్ళి కవర్ కూడా చేసుకుని వస్తారు. అసలు మీరందరూ బాయ్కాట్ చేయండి మొత్తం అందరినీ. ఎలక్షన్స్ టైంలో ఎగ్జాక్ట్గా మీరు ఏ మినిస్టర్ ప్రెస్ మీట్కి వెళ్ళకండి, ఏ న్యూస్ ఛానల్ వెళ్ళొద్దు. ఎందుకు రారు వాళ్ళందరూ బయటికి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో ఏ మినిస్టర్ అన్నా రోడ్డు మీద నడిచాడా? బళ్ళెక్కి తిరిగారు, ఉపన్యాసాలు ఇచ్చారు, సెట్స్ వేసుకుని మాట్లాడారు. ఏ మినిస్టర్ని రోడ్డు మీద తిరిగింది? సో ప్రజలు అడగాలి, బాబు మీరు మా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి. మీరు అన్నారు మీ ప్రతి కవరేజ్లో వచ్చింది, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి దగ్గర నుంచి మాట్లాడండి. ఏ ఛానల్ కవర్ చేస్తుందండి? ఒక్క జర్నలిస్ట్ ఎవరు, ఏ జర్నలిస్ట్ ఫింగర్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తుందా చెప్పండి? మాలాంటి వాళ్ళు వేరే విషయం. ఒక న్యూస్ ఛానల్ ఏం చేయలేకపోతుంది. టీవీ9, ABN ఎవరు కవర్ చేశారు? ఎవరు కవర్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇల్లు అంటే ఇదే కాలనీలో ఉంటున్నారు, ఇల్లు షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయం. తప్పు చేసిన మినిస్టర్స్కి లేని భయం, ఆ తప్పు వల్ల నష్టపోయిన వాళ్ళకి లేని భయం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వచ్చింది, వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి వచ్చింది. మా ఇంటికి ఏమన్నా అయిపోతుందేమో, ఎవరైనా కవరేజ్కి వస్తే మాట్లాడితే మా ఇల్లు టీవీలో కనిపిస్తుంది అన్న ఆలోచనే ఉంటుంది. కానీ వీళ్ళ పాప చనిపోయింది కాబట్టి వెనకాల రోడ్లు బాగుంటున్నాయన్న ఆలోచన లేదు. అంతే కదా, వాళ్ళకి లాభమైంది, పోయింది నా కూతురు, నష్టం జరిగింది నా ఇంట్లో, కానీ దానివల్ల ఇంకోళ్ళకి మంచి జరుగుతుంది. సో దానికి కూడా వాళ్ళకి భయమే, వీళ్ళ వల్ల మంచి జరుగుతుందన్న ఆలోచన కంటే ఇంకేదో జరుగుతుందేమో అన్న భయమే ఎక్కువ. సో స్టిల్ అడుగుతున్న కాంపన్సేషన్ విషయంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఇంత ఇస్తాం అంత ఇస్తామని? లేదండి, లైవ్ వచ్చి నేను ఎప్పుడైతే ఓపెన్గా చెప్పాను 50 lakhs అని మీరు అన్నారు, అదే లాస్ట్. ఎవ్వరు మళ్ళీ మాట్లాడింది లేదు, కనీసం అడిగింది లేదు, బతికున్నారా పోయారా అని ఎవరికి పట్టింది లేదు. అంటే వీళ్ళ గొడవ వీళ్ళు పడతారు అంతే. ఇప్పుడు ఎలాగో మమ్మల్ని ఏం చేయలేరు, పట్టించుకోకుంటే సైడ్ అయిపోద్ది ఇష్యూ అని వాళ్ళు అనుకుంటారు. అంతే, మమ్మల్ని ఏం చేయలేరు ఎలాగో. మా దాకా అసలు రావడమే గొప్ప అన్న ఇదిలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మినిస్టర్స్ కూడా అలాగే ఉన్నారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత తిరిగామంటే మేము, మా అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్, తల్లిని నేను, నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి కోర్టుకి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అన్నారు. హైకోర్టు నుంచి మేము పిటిషన్ వేసుకుని చేస్తే 2 రోజులు నేను వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఇచ్చారు నాకు. లాస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా అదే పరిస్థితి, అది నేను వెళ్ళి కూర్చుని తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు కేటీఆర్ మీద పెట్టిన కేసు కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు అంటున్నారు? కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్, మీకు అప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక అతను నన్ను అడిగాడని చెప్పాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సబ్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే డిఐజీ మీద కంప్లైంట్ ఇవ్వలేమమ్మా అని అడుగుతున్నారు. కానీ నేను ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ప్రైవేట్ ఆర్గనైజేషన్ చూసి ఈ మినిస్టర్స్ వీళ్ళందరూ నేర్చుకోవాలి. యాక్చువల్గా గవర్నమెంట్లో ఎవరైతే ఎంట్రీ ఇస్తున్నారో
ప్రతి చిన్న ఎంప్లాయీ నుంచి వీళ్ళందరినీ ఫస్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోకి పంపించి పని చేయించి వీళ్ళు యాక్చువల్లీ తీసుకోవాలి. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి తప్పు చేస్తే బాస్ని బండబూతులు తిడతారు. ఇక్కడ ఎందుకు లేదు ఆ సిస్టమ్? జిహెచ్ఎంసీలో ఒక వర్కింగ్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే మానిటరీ పవర్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ని వీళ్ళందరినీ ఎందుకండి బాధ్యుల్ని చేయలేరు? అడ్మినిస్ట్రేషన్ ఎవరి కింద ఉంది? మినిస్టర్ కింద కాదా? అడ్మినిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తేనే కదా వీళ్ళందరూ ఉన్నది. మరి వీళ్ళందరూ ఎందుకు బాధ్యులు కాదు? నాకు అది అర్థం కాని క్వశ్చన్. సో మీరు ఫైట్ చేస్తున్నారు దాదాపు సంవత్సరం అవుతుంది. నమ్మకం ఉందా ఇది ఎంతవరకు కొలిక్కి వస్తుంది అని నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు బేసిక్గా ఉన్న సిస్టము వ్యవస్థలు ఇవన్నీ చూస్తే మినిస్టర్ మీద కంప్లైంట్ చేసి మినిస్టర్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందా? ఇందులో మా అమ్మాయి కేసు జరుగుతున్నంత వరకు దాదాపు మనం అనొచ్చు పెద్ద పెద్ద వాళ్ళనే కలిశాను నేను. పెద్ద పెద్ద వాళ్ళని కలిస్తే వాళ్ళది ఏంటంటే సిస్టమ్ ఇది అంటారు. ఏ రకమైన సిస్టమ్ ఇది? ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు మార్చలేరు, ఆఖరికి డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మార్చలేరా? ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ని తీసేసి డైరెక్ట్ నాలాకి కనెక్ట్ చేయగలిగిన వాళ్ళు దాన్ని మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైను, స్యూవేజ్ వాటర్ డ్రైను అని సెపరేట్ వేస్ మెయింటైన్ చేయకుండా దాన్ని కలిపి వదిలేసి 25 కాలనీస్ నుంచి వచ్చే ఒక నాలాని ఓపెన్ చేసి వదిలేసి ఇది సిస్టమ్ అంటే యాజ్ ఏ పేరెంట్గా నేను యాక్సెప్ట్ చేయాలా? అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళ ముందు నాలాస్ ఉన్నాయా? ఏ పొలిటికల్ మినిస్టర్ నాలాలో పడి చచ్చిపోయాడండి? ఏ పొలిటికల్ మినిస్టర్ సెక్రటరీ మ్యాన్హోల్లో పడి చచ్చిపోయాడు? లేకపోతే ఏ మినిస్టర్స్కి సంబంధించిన ఏ రిలేటివ్స్ కోవిడ్ వచ్చిపోయారు గాంధీ హాస్పిటల్లో? ఎవరు అడుగుతారు ఇవన్నీ? పబ్లిక్ అడగొద్దా? నేను చేస్తుంది అదే. ఎవరు అడగట్లేదు. నా ఇంట్లో నష్టం జరిగింది, మీ ఇంట్లో జరగొద్దు అని నేను మాట్లాడుతున్నాను. వచ్చి మాట్లాడేసిన పబ్లిక్ కూడా మాట్లాడరు. భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతవరకు జరుగుతుంది అంటే ఎంతవరకు జరుగుతుంది అన్న ఆలోచన నాకు ఒక పాయింట్ అనేది ఆలోచన లేదు. కానీ జస్టిస్ వచ్చే వరకు ఎంత దూరమైనా వెళ్ళాలి అనేది నేను అనుకుని డిసైడ్ అయింది. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరగా? అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్, ఈ సాహెబ్ నగర్ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటి? కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ మీద దృష్టి పెట్టండి. మీ మున్సిపల్ మినిస్ట్రీలో కూడా టెక్నాలజీని డెవలప్ చేసుకోండి. ఇద్దరు చనిపోతే ఆయన కనీసం రెస్పాండ్ కూడా అవ్వలే. వీలైతే రోడ్డు మీదకి పాపం అన్న స్టేట్మెంట్ కూడా ఆయన వైపు నుంచి రాలి. ప్రతిరోజు ట్విట్టర్లో మాట్లాడే ఆయన అట్లీస్ట్ పాపం అంటాం కదా. కేటీఆర్ గారు ఏంటండి జిహెచ్ఎంసీ కమిషనర్ గురించి ఎవరైనా మాట్లాడట్లేదు అసలు. ఆయన కమిషనర్, మినిస్టర్కి లేనిది కమిషనర్కి ఎక్కడి నుంచి వస్తుంది, జోనల్ కమిషనర్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు, వీళ్ళు సంబంధం లేదు అంటున్నారు కాబట్టి ఇంకా మినిస్టర్కి అసలు సంబంధం లేదని చేతులు దొరుకుంటాను. నేను అక్కడ లేను. ఒకసారి మీటింగ్లో కూడా అన్నారు ఆయన, మీకు తెలుసో లేదో, ఎవరైనా చూసారో లేదో, ఎక్కడో ఉన్న వాళ్ళని ఇప్పుడు కాలనీ అసోసియేషన్స్లోకి ఆ కాలనీస్లో ఎవరు వెళ్తున్నారో ఎవరికి తెలియదండి. అలాంటిది మేము ఇక్కడ ఉండి ఎంతవరకు మేము కవరేజ్ చేయగలం? అందుకే కదా దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఇంతమంది ఉన్నారు. ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తారన్నారు. మరి మానిటర్ చేస్తున్న నీ కింద ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వట్లేదు కదా. అలాంటప్పుడు మీరు నోరు తెరవాలి కదా. అసెంబ్లీలో నేను ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాను అని చెప్పినప్పుడు ఓపెన్గా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు ఎక్కడికి పోతున్నారు? మరి ఎవరు ఎందుకు మాట్లాడరు? మరి అసెంబ్లీలో చెప్పింది అది తెలిసి చెప్తున్న అబద్ధం కాదా? 60,000 ఎంతో క్రోర్స్ చెప్పారు కదా, 67,000 క్రోర్స్ ఖర్చు పెట్టామన్నారు. ఇంతమంది జనాలు ఎందుకు పోతున్నారు మ్యాన్ హౌస్లో పడి? ఇవన్నీ ఎవరు అడుగుతారు? అడిగినా సమాధానం ఉండదు కాబట్టి అడగమంటారు చాలామంది. కానీ అడగకపోతే ఎంతమంది పోతూ ఉంటే చూస్తూ ఉంటారు. చూద్దాం. ఖచ్చితంగా మీ పోరాటానికి మేమైతే గట్టిగా సపోర్ట్ చేస్తాం. ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయకుండా ప్రతి వచ్చిన టైంలో ఎలాంటి సందర్భం వచ్చినా, సమయం వచ్చినా మిమ్మల్ని ఖచ్చితంగా మేమైతే జనాల ముందు చూపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలివెలుగు.